హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణమూర్తి అకస్మాత్తుగా చనిపోవడంతో కేసు విషయంలో అయోమయంలో పడ్డారు పోలీసులు. కానిస్టేబుల్ శ్రీనివాస్ని తన క్యాబిన్కి పిలిచిన ఎస్ఐ శ్రీనివాస్, నా అనుమానం ప్రకారం నాగలక్ష్మి ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. నాకు తెలిసి ఇద్దరి అఫైర్స్ ఒకరికొకరు తెలియడం వల్లనే శివరాం మరణానికి కారణం అయి ఉండొచ్చు. మేబీ అది ఆత్మహత్య అయి ఉండొచ్చు, లేదా హత్య అయి ఉండొచ్చు. ఈ విషయాలు బహుశా సత్యనారాయణ, గంగాధర్లకి కూడా తెలియకపోవచ్చు. ఏది ఏమైనా ఈ కేసుని మనం సాల్వ్ చేసి తీరాలి. దానికి ఒక్కటే మార్గం అంటూ శ్రీనివాస్తో అంటుండగా, దానికి శ్రీనివాస్ ఏంటి సార్ అని అడుగుతాడు కొంచెం ఆతృతగా. అప్పుడు ఆ ఎస్ఐ, నువ్వు కొన్ని రోజులు నాగమణిని ఫాలో చేయాలి. నాకు తెలిసింది ఆమె ఈ మధ్యనే డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేసిందంట. ఎల్లుండి సోమవారం, ఆ రోజు నుండి నువ్వు ఆమెకు తెలియకుండా ఆమెను ఫాలో అవ్వు. అలాగే తను పనిచేసే హాస్పిటల్లో కూడా తన గురించి ఎంక్వైరీ చేయించు. అది నువ్వైనా లేక మరొక కానిస్టేబుల్ సహాయం తీసుకుని చేసినా పర్లేదు, కానీ ఈ విషయాలు మాత్రం చాలా రహస్యంగా ఉంచాలి అంటూ శ్రీనివాస్కి తను చేయాల్సిన తదుపరి కార్యాచరణ వివరిస్తాడు. దానికి శ్రీనివాస్ కూడా, భర్త పోయి 3 వారాలు కూడా కాలేదు, అప్పుడే డ్యూటీకి సిద్ధమైందా ఆమె? నాకు అనుమానంగానే ఉంది సార్. సరే సార్, అయినా దీనికి ఇంకో వ్యక్తి ఎందుకు సార్? మీరు చెప్పింది నేనొక్కడినే చేస్తాను. ఆమె కూడా హాస్పిటల్కి వెళ్తూ ఆమెను ఎవరెవరు కలుస్తున్నారో, హాస్పిటల్లో ఆమె ఎవరితో చనువుగా ఉంటుందో అన్ని విషయాలు తెలుసుకుంటాను అంటూ ఎస్ఐకి బదులిస్తాడు. మరొక్కసారి చెప్తున్నాను, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అంటూ పదే పదే శ్రీనివాస్ని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ఎస్ఐ. మీరు నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించారు. దీన్ని తూచా తప్పకుండా పూర్తి చేసి మీకు కనిపిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. అలా అతను ఒక వారం రోజుల పాటు ఆమెను బాగా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఎస్ఐ చెప్పినట్టు నాగమణి పనిచేసే హాస్పిటల్లో ఆమెకు తెలియకుండా ఆమె గురించిన వివరాలన్నీ సేకరిస్తాడు. సరిగ్గా వారం తిరిగిన తర్వాత ఆ ఎస్ఐని కలిసి తన ఎంక్వైరీలో ఆమె గురించి తెలుసుకున్న వివరాలు అతనికి ఇలా వివరిస్తాడు. సార్, మీరు చెప్పినట్టుగానే ఆమెను గత వారం రోజుల నుండి ఫాలో అయ్యాను. ఆమె డైలీ తన ఇంటి నుండి స్కూటీ మీద తన పాపను ఎక్కించుకుని స్టార్ట్ అవుతుంది. అలా ఆ పాపను కొంచెం దూరంలో ఉన్న స్కూల్ దగ్గర దింపి తను అక్కడి నుండి నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది అంటూ శ్రీనివాస్ వివరిస్తుండగా, మధ్యలో ఎస్ఐ కలుగు చేసుకుని ఆ పాపను అక్కడే విడిచిపెట్టి ఆమె వెంటనే స్టార్ట్ అయ్యేదా, లేక టైం తీసుకునేదా బయలుదేరేదా అంటూ శ్రీనివాస్ని తనకున్న అనుమానంతో ప్రశ్నించగా, అలాంటిదేం లేదు సార్, ఆమె వెంటనే స్టార్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయేది అంటూ బదులిస్తాడు శ్రీనివాస్. ఇట్స్ ఓకే, ఇక తర్వాత ఇంకెక్కడికైనా ఆమె ఆగడం కానీ ఎవరితో అయినా మాట్లాడడం కానీ చూసావా అంటూ ఆ ఎస్ఐ మరొక ప్రశ్న లేవనెత్తుతాడు. దానికి శ్రీనివాస్ మళ్ళీ లేదు సార్ అనే బదులు ఇస్తాడు. సరే, మరి హాస్పిటల్లో ఏమైనా తన గురించి అంటూ ఆ ఎస్ఐ అడగ్గా, అక్కడ కూడా తన గురించి చాలానే ఎంక్వైరీ చేశాను సార్, కానీ ఆమె వచ్చి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుందట. ఎవరితోనూ ఎలాంటి విభేదాలు కూడా పెట్టుకోదట. పైగా పేషెంట్స్తో కూడా చాలా మర్యాదపూర్వకంగా నడుచుకుంటుందని, మొత్తానికి ఆమె క్యారెక్టర్ చాలా మంచిదన్నట్టు చెప్పారు అక్కడ నేను ఎంక్వైరీ చేసిన వాళ్ళు అంటూ శ్రీనివాస్ బదులు ఇస్తాడు. అసలే భర్త పోయి ఉంది కదా, తన పైన జాలి చూపిస్తున్నారేమో వాళ్ళు. ఎంతైనా వాళ్ళకి బాగా పరిచయస్తురాలు, ఆ మాత్రం సింపతి ఉంటుందిలే అంటూ ఎస్ఐ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుండగా, లేదు సార్, నేను ఎంక్వైరీ చేసిన అతను నాకు బాగా
కావలసినవాడు. మా దగ్గర బంధువే. వాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. మీరన్నట్టు భర్త పోయి ఉన్న ఆవిడ మీద ఆ హాస్పిటల్ సిబ్బందికి కొంచెం జాలి ఉన్న మాట వాస్తవమే. నేను కూడా భర్త పోయి 3 వారాలు కూడా కాలేదు. అప్పుడే డ్యూటీ ఎక్కింది అన్నట్టు నా అనుమానం లేవనెత్తాను. దానికి అతను ఎంతైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది పాపం. భర్త ఉన్నప్పుడు ఇలానే కష్టపడేది. ఇప్పుడు తన పరిస్థితి మరింత దిగజారింది. అసలే ఆడపిల్లతో బ్రతికీడుస్తుంది తను. ఇక ఈ మాత్రం కూడా కష్టపడకపోతే తనకి రోజు ఎలా గడుస్తుంది చెప్పండి అంటూ నా ఆహాన్ని తన జవాబుతో పటాపంచలు చేశాడు. అతను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అని అప్పుడు అనిపించి, నేను ఆవిడ గురించి అన్న మాటలకి సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అంటూ అక్కడ జరిగింది సవివరంగా వివరిస్తాడు శ్రీనివాస్ ఆ ఎస్ఐతో. దానికి ఆ ఎస్ఐ కాసేపు మౌనంగా ఉండి దీర్ఘంగా ఆలోచించి, అవును శ్రీనివాస్, వాళ్ళు చెప్పినట్టు ఆమె అంత ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఆదుకోవడానికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది? పైగా చిన్న పాపతో ఒంటరిగా ఉంటుంది. మొన్నటి వరకు అంటే భర్తకు పుట్టింటి వాళ్ళకి పడదు కాబట్టి, అతన్ని విడిచి పుట్టింటికి రమ్మంటే ఈమె రాను అనేది కాబట్టి నడిచేది. మరి ఇప్పుడు తనకి తోడంటూ ఎవరూ లేరు కదా. మరి ఇక ఒంటరిగా ఉండడం దేనికి? తన అన్నగారింటికి వెళ్ళొచ్చు కదా, లేదా వాళ్ళే ఈమెను తీసుకొని వెళ్ళొచ్చు కదా. అసలే చెల్లెలి మీద ఎక్కడా లేని ప్రేమ చూపించాడు ఆ గంగాధర్. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళని దరికి చేరనివ్వడం లేదు అంటూ ఎదురు ప్రశ్నిస్తూ మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తాడు. దానికి శ్రీనివాస్ కూడా ఆలోచనలో పడతాడు. కొన్ని సెకన్ల తరువాత ఆ ఎస్ఐ, చూడు శ్రీనివాస్, ఒక్కోసారి మనం కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజం కాకపోవచ్చు. మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేయొచ్చు. చట్టం కింద పనిచేసే మనకి, మనల్ని నమ్ముకొని పనిచేసే ప్రజలకి తేడా అదే. కాబట్టి నిజం అనేది 100% నిర్ధారణ అయ్యే వరకు ఏది పడితే అది గుడ్డిగా నమ్మకూడదు. అర్థమైందనుకుంటున్నాను అంటూ శ్రీనివాస్తో ఎస్ఐ అనగా, దానికి శ్రీనివాస్, మీరు చెప్పింది నిజమే సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటూ ఆ ఎస్ఐని అడుగుతాడు. దానికి ఆ ఎస్ఐ, ఆమెను ఈ వారం అంతా అబ్జర్వ్ చేసినా ఎలాంటి క్లూ మనకి లభించలేదు. ఈ వారంలో ఇక మిగిలింది ఒక్కరోజే, అది రేపు ఆదివారం. ఈ ఒక్కరోజు కూడా ఆమెను అబ్జర్వ్ చెయ్యి, మరేదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అంటూ ఆదేశిస్తాడు. రేపు ఆదివారం, బహుశా తనకి సెలవు అయ్యుండొచ్చు. తను ఇంటి దగ్గరే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా సార్ అంటూ శ్రీనివాస్ అడగ్గా, రేపు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టే తనపై ఒక కన్నేసి ఉంచమని చెప్తున్నాను. సరిగా గుర్తు తెచ్చుకో. ఆ ముసలాయన మీకు ఆ రోజు ఏం చెప్పాడో. ఆ అజ్ఞాత వ్యక్తి ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కదా ఆమెను కలవడానికి వస్తున్నట్టు చెప్పాడు అంటూ ఎస్ఐ శ్రీనివాస్కి గుర్తు చేయగా, శ్రీనివాస్, నాకిప్పుడు అర్థమైంది సార్, ఖచ్చితంగా రేపు వెళ్తాను అని అంటాడు. అన్నట్టు రేపు కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళు. రేపు నువ్వు డ్యూటీలో ఉన్నట్టు నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు. ఏమైనా అవసరం ఉంటే నాకు మాత్రమే కాల్ చేయి, ఓకేనా అంటూ ఎస్ఐ శ్రీనివాస్కి అత్యంత సున్నితంగా విషయాన్ని చెప్పగా, దానికి సరేనంటూ బదులిస్తాడు శ్రీనివాస్. అలా మరుసటి రోజు శివరాం ఇంటికి వెళ్ళి దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్న ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్కు చాలాసేపటి తర్వాత, దాదాపు మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తి అచ్చం నారాయణమూర్తియే ఏ పోలికలు అయితే చెప్పాడో ఆ పోలికలతో ఉన్న వ్యక్తి శివరాం ఇంటికి వెళ్తూ కనిపించాడు. అతన్ని నాగమణి కూడా చాలా చనువుగా పలకరిస్తూ లోపలికి తీసుకుని వెళ్ళింది.
వెంటనే శ్రీనివాస్ తన ఎస్ఐకి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న ఆ ఎస్ఐ కూడా హుటాహుటిన శివరాం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత ఎస్ఐ రావడం, కానిస్టేబుల్తో కలిసి శివరాం ఇంటివైపు కదిలారు ఇద్దరు. అలా కదిలిన ఇద్దరు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెడతారా? ఆమెకు ఆ అజ్ఞాత వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటి? పోలీసులు ఈ క్లూతో శివరాం కేసుని ఎలా ఛేదిస్తారు? నెక్స్ట్ భాగంలో చూద్దాం.